ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? ఈ కిట్ వచ్చేసి నేను ఆన్లైన్లో కొన్నాను. కేవలం 90 రూపాయలకే మీరు 5 లీటర్ల పవర్ఫుల్ డిష్ వాష్ లిక్విడ్ అయితే చేసుకోవచ్చు. ఇంత చీప్గా మీకు మరి ఎక్కడా దొరకదు. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే అక్కడి నుంచి పర్చేజ్ చేయండి. ఓపెన్ చేసి ఏమేమి ఉన్నాయో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి కమెంట్ చేయండి. చూడండి, ఇది పవర్ఫుల్ బురహానీ లిక్విడ్ సోప్ మెటీరియల్ అన్నమాట. వీటిని జస్ట్ మనం వాటర్లో కలిపితే చాలు 5 లీటర్ల డిష్ వాష్ లిక్విడ్ అయితే తయారైపోతుంది. చాలా ఈజీ. ఈవెన్ ఇంట్లో ఉండే మహిళలైనా సరే ఇది తయారు చేయొచ్చు. బోలెడు డబ్బు అయితే ఆదా అవుతుంది. ఇందులో మీకు కేవలం 4 అంటే 4 మెటీరియల్స్ ఉంటాయి. ఒకటి లిక్విడ్ బాటిల్లో వస్తుంది, మిగిలిన 3 పౌడర్స్ అన్నమాట ప్యాకెట్స్లో వస్తాయి. స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ నేను వివరంగా చెప్తూ చేసి చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇదే విధంగా మీరు కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు 10 లీటర్లు పట్టే ఏదైనా ఒక బకెట్ కానీ టబ్ కానీ తీసుకోండి. శుభ్రంగా పొడిగా ఉండాలి. అలాగే చేతికి గ్లౌస్ పెట్టుకోండి, ముఖానికి మాస్క్ పెట్టుకోండి. ఇందులో 4.5 లీటర్ల వాటర్ తీసుకోండి. ఇది వాటర్ ప్లాంట్ నుంచి తెచ్చిన డ్రింకింగ్ వాటరు. దీన్నే ఆర్వో వాటర్ అని కూడా అంటారు. మీ దగ్గర వాటర్ ప్యూరిఫైయర్ లాంటిది ఉంటే ఆ వాటర్ అయినా వాడచ్చు. ఇక్కడ మనం ప్యూరిఫైడ్ వాటర్ మాత్రమే తీసుకోవాలి. ట్యాపు పైపు వాటర్ లాంటివి వాడకూడదు, నిల్వ ఉండదన్నమాట. తర్వాత ఇందులో మీరు కలర్ఫుల్గా ఉండే ప్యాకెట్ ఒకటి ఉంటుంది. దీనిపైన కమాండర్ అని రాసి ఉంటుంది. ఇది కలపాలి. ఇది కాస్టిక్ సోడా అన్నమాట. దీన్ని డైరెక్ట్గా చేత్తో తాకండి, ప్రమాదం. అలాగే ఈ ప్రాసెస్ అంతా మీరు చిన్నపిల్లలకు దూరంగా ఉంచి చేయాలి. ఇది వైట్ కలర్లో ఫ్లేక్స్ లాగా ఉంటుంది. నీటిలో నెమ్మదిగా వేయాలి, ఒకసారిగా వేసేయకూడదు. తర్వాత ఏదైనా ప్లాస్టిక్ పైపుతో కానీ చెక్కతో కానీ ఈ కాస్టిక్ సోడా అనేది నీటిలో పూర్తిగా కరిగే వరకు కలపాలండి. దీనిపైన వంగి చేయకుండా ముఖాన్ని దూరంగా ఉంచి కలపండి. అలాగే ఎప్పుడైనా సరే మీరు నీళ్ళల్లో కాస్టిక్ సోడా వేసి మాత్రమే కలపాలి. అలా కాకుండా ముందు కాస్టిక్ సోడా వేసేసి ఆ తర్వాత వాటర్ పోయకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని నేను ప్రతి వీడియోలోనూ చెప్తూనే ఉన్నాను. ఇది పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు ఇది హీట్ ఎక్కుతుందన్నమాట. కాబట్టి చల్లారే వరకు ఒక 10-15 నిమిషాలు అలా వదిలేయండి. 15 నిమిషాల తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. వాటర్ అనేది పూర్తిగా ట్రాన్స్పరెంట్గా మారుతుంది. ఇప్పుడు మనం జిఎస్ పౌడర్ కలపాలి. దీని మీద మీకు బ్లూ కలర్లో రాసి ఉంటుంది జిఎస్ పౌడర్ అని. హిందీ రాకపోతే కలర్ గుర్తుపెట్టుకోండి, బ్లూ కలర్ అక్షరాలు ఉంటాయి. సో ఇది కూడా వేసేసి మంచిగా కలపండి. ఈ కెమికల్స్ అన్నీ మనం 1 by 1 ఒక ఆర్డర్లో కలపాలి. అప్పుడే మనకు లిక్విడ్ అనేది బాగా వస్తుంది. లేకపోతే సరిగా కలవక బాగా రాదు. అందుకే మీకు ఇంత వివరంగా చెప్తున్నానండి. చూడండి, ఈ పౌడర్ కూడా నీటిలో పూర్తిగా కరిగిపోవాలి. అప్పటి వరకు కలపాలన్నమాట. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చేసి బాటిల్లో ఉన్న లిక్విడ్ కలపాలి. ఇది స్లర్రీ అన్నమాట. లిక్విడ్ మెటీరియల్ అనేది మీకు ఒకటే వస్తుంది కాబట్టి ఐడెంటిఫై చేయడం చాలా ఈజీ. ఇది కూడా వేసేసి బాగా కలపండి. ఈ స్లర్రీ అనేది నీటిలో పూర్తిగా కరిగిపోవాలి. కొద్దిగా టైం పడుతుంది. సరిగ్గా కలపకపోతే లిక్విడ్ అంతా పరకల కింద విరిగిపోయినట్టు వచ్చేస్తుంది. చూడడానికి బాగోదు, సరిగా పనిచేయదు కూడా. సో ఓపికగా కూర్చుని నెమ్మదిగా కలపండి. ఎంతో టైం పట్టదు, ఒక 5 minutes సరిపోతుంది. తర్వాత మీకు ఇట్లా ఫోమ్ వస్తుంది, కంగారు పడకండి, పోతుంది తర్వాత. ఇంకా చివరిది జిఎస్పి కలపాలి. జిఎస్పి అని హిందీలో ఉంటుంది, రెడ్ కలర్ అక్షరాలు గుర్తుపెట్టుకోండి. ఇది లాస్ట్లో కలపాలన్నమాట. అంతే, సింపుల్. మన డిష్ వాష్ లిక్విడ్ రెడీ అయిపోయింది. ఇది మీరు ఇంట్లో వాడుకుంటూనే బిజినెస్గా కూడా చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉంటే. ఖర్చు తక్కువ పడుతుంది, లాభం ఎక్కువ వస్తుంది. మంచిగా కలపండి, లేకపోతే పౌడరు అడుగున పేరుకుపోతుంది. ఇది తయారు చేయడానికి పెద్దగా నాలెడ్జ్ ఏమీ అవసరం లేదండి. చదువుకోని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ ఒక 20 minutes టైం కేటాయిస్తే చాలు. ఏడాదికి సరిపడా లిక్విడ్ ఒకసారి చేసుకోవచ్చు.
ఇక్కడ నేను కొంచెం కలర్ కలుపుతున్నాను. ఇది ఎల్లో ఫుడ్ కలరు. విడిగా కొంచెం వాటర్లో వేసి కలిపి వేయండి, త్వరగా కలుస్తుంది. కలర్స్ కూడా మీకు నచ్చిన కలర్స్ కలుపుకోవచ్చు, అంటే రెడ్, గ్రీను అలాగా. కలర్ అవసరం లేదంటే స్కిప్ చేసేయండి. ఈ ఫుడ్ కలర్స్ మీకు కిరాణా షాప్స్లో దొరుకుతాయి. ప్రైస్ చాలా తక్కువ. ఈ డబ్బా ఒకటే 5 రూపాయలకు కొన్నాను. ఒక పావు స్పూన్ వేయండి చాలు. కలర్ కూడా కలిసిన తర్వాత ఒక 7-8 గంటలు అట్లా వదిలేయండి. ఈ నురుగు అది పోయి మంచిగా తయారవుతుంది. అప్పుడు మనం బాటిల్స్లో స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు. ఒక 10 అవర్స్ తర్వాత ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి. నురుగు అది పోయి మంచి కలర్తో ట్రాన్స్పరెంట్గా వచ్చింది. ఇంకా మీరు బాటిల్స్లో స్టోర్ చేసుకుని వాడకం ప్రారంభించవచ్చు. వీడియో నచ్చిందనుకుంటున్నాను. మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ.